అదే మాల అదే సెలబ్రిటీస్లో రీసెంట్గా రవితేజ గారు కూడా మెల్లో వేసుకున్నారు. ఓకే. వారు వేసుకున్న కొద్ది రోజులకే వారి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాస్తవానికి మీరు కరుంగళి మాలలో ధరించిన వాళ్ళని కూడా అడగండి. ఇదపూర్వంలో వాళ్ళు మెడలో వేసుకునేది ఇప్పుడు మెడలో వేసుకోవట్లేదు. ఎందుకని గురుగారు? చాలామందికి ఏమని చెప్తున్నారంటే, ఇది మీరు మెడలో వేసుకుంటే మీకంటూ ఒక మైండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి కోపాలు తాపాలు రాకుండా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అంటున్నారు. అంటే ఒక మనిషికి పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఏం చేయాలండి? కూర్చో ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసినా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. కేవలం ఒక మాల ద్వారా పీస్ ఆఫ్ మైండ్ ఎవరిస్తారండి? అంటే ఈ మాల వేసుకున్నందుకు మనకు ఎవరితో గొడవలు రావు, ఎవరితో కక్షలు పడవు, మనం ఏ పని చేసుకుంటూ పోతే ఆ పని విజయం అవుతుంది. అంటే ఇప్పటి వరకు వేసుకున్న వాళ్ళలో ఎవరండి విజయాన్ని సాధించింది? ఇంకా మీరు అన్నట్టు ధనుష్ గారు వీళ్ళందరూ పేర్లు చెప్తూ ఉన్నారు కదా. అంటే ఇది మాల వేసుకున్నాకనే ఆయన సెలబ్రిటీ అయిందా, మాల వేసుకోక ముందుకే సెలబ్రిటీ అయ్యాడా? ఎప్పటి నుంచో ఆయన సెలబ్రిటీ. ఎప్పటి నుంచో సెలబ్రిటీ అయిన వ్యక్తి అదొక్కసారి మాల వేసుకుంటే మళ్ళీ వాడు సెలబ్రిటీ ఎట్లా అయిపోతాడండి? వేసుకొనివాడు అంటే సెలబ్రిటీ కానివాడు మెడలో వేసుకుని సెలబ్రిటీ అయ్యాడంటే దాన్ని నమ్మవచ్చు. ఏం వేసుకోక ముందుకే సెలబ్రిటీ అయ్యి తర్వాత అది వేసుకుంటే ఆయన మళ్ళీ సెలబ్రిటీ ఎలా అవుతాడండి?